బాబోయ్ చలి రే. జున్ను 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 ఏది జున్ను అగో తీసిన కొద్ది చెద్దర్లు వెళ్తున్నాయి కానీ ఇది వెళ్తలేదేంది జున్ను? అరే జున్ను ఇందాక ఇంత పొద్దుగా లేపుతాను చలి పెడుతుంది. ఇంకా చలి పెడతాందా? లే ఊళ్ళున్న చెద్దర్లని నువ్వే కప్పుకున్నట్టున్నావు. చలి పెడతాంది అటు చలి పెడతాంది. లే ముఖం కడుక్కోలేసి లే లే జున్ను. ఒక్కరోజు ముఖం కడుక్కోకుంటే అరే కడుక్కపో చాయ్ పోతున్నాడు. సరే పొద్దుగానే ముఖం కడుక్కోమంటాను. ఇది ఇంత పొద్దుగానే లేపి ఇంకా పదన్న అయితే లేదు. లచ్చక్క చలి పెడుతుంది చాయ్ తీసుకురా. అత్తన్నా అత్తన్నా ఇగో జున్ను తీసుకో. జున్ను చాయ్ తాగినాక పోయి స్నానం చేసిరా. అబ్బా బాగా చలి పెడుతుంది అక్క. ఇవాళ వేయకుంటేంది ఇవాళ ఒక్కరోజు చాయ్ తాగుకుంటే ఏమైతుంది? మాయే శక్తి. ఇక అగో స్నానం చేసేటప్పుడు చెద్దరెందుకే? చలి పెడుతుంది అక్క. అక్కరంక కప్పుకొని పోతా. అమ్మయ్య అన్నం వండుడు కూడా అయింది. అగో జున్నేంది స్నానానికని అప్పుడనంగా వేయింది ఇంకా అత్తలేదు. స్నానం చేసినవానే? చేసిన లచ్చక్క. ఏదో మిస్ అయిందే. చెద్దరేదే? చెద్దరికి ఆడ మశాంతుతే పిండే సుల్లారే చచ్చినక్క. సరే గాని అన్నమైంది, అన్నం తిందాప. కూరేది ఏందే గంతగానం అనుకుతాను? ఇప్పుడే తానం చేసినగా అక్క చలి పెడుతుంది. అసలు ఏందే నువ్వు గింతగానం అనుకుతాను? ఇప్పుడే తానం చేసినగా అక్క, అందుకనే ఇంత అనుకుతాను. అట్లనా? అక్క కరవత్త అనుకొని నీళ్ళు పట్టుకరా పోవే. తీసుకొత్తా తీసుకొత్తా. మిరపకాయలు మిరపకాయలు గిన్నె బాగా పోసుకోకు. ఇగో చల్ల సన్న భాష. అరే ముసల్దానికి నట్టు గంతగానం అనుకుతానవేందే? అసలు ఈ చలికి ముసల్దాన గంతగానం అనుకది. అంటే ఇంతకు ముందే తానం చేసిన గానీ అక్క, అందుకనే ఇంతగానం అనుకుతున్నా. అప్పటి నుండి తానం చేసిన అంటున్నావు. అసలు నువ్వు నిజంగానే తానం చేసినవా అనే? అంటే అక్క చెయ్యలేదు గాని. మరి ఏం చేసినవే? అంటే అక్క చల్ల ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అంటే నువ్వు స్నానం చేస్తా అని పోయి చేసిందిరా? అవునక్క. మరి అప్పటి నుంచి చెప్పచ్చు కానీ స్నానం చేయలే అని. స్నానం చేయలేదంటే అన్నం పెట్టావని అబద్ధం చెప్పినక్క. అంటే ఇప్పుడు పెడతా అనుకుంటానవా? నడు స్నానం చేసినా పో. చేసేస్తేనే అన్నం, లేకపోతే బంధు. మళ్ళా తానమా? అరే పెట్టు పెట్టు తొందర పెట్టు. చలిరే ఘోరం చలిరే, మరి ఘోరం చలిరే. ఎవరా గీంత సరికి వచ్చినట్టు చెప్తావురా? నీకేదరా? నీకైతే సెటర్ ఉంది, నాకేముందిరా? నీ చేతులకి ఏమైంది? నా సెటర్ మా అమ్మ ఉతుకుల్లారేసిందిరా. పెట్టురా పెట్టు. నీకు గడ్డి పెట్టురా, మంచిగా అంటుకుంటా. నువ్వు ఇంకే
అరే ఏం నీకు విషయం తెలుసారా? ఏదిరా చింతకి లాంటి లేచిపోయింది అదేనా? ఏ అది కాదురా. అరే దానికే రోగం రా, పెళ్ళైనాక లేచిపోయింది. అదంటలేను, ఓ దగ్గర లేచిపోతే మనకేందిరా? మరి ఏంటో చెప్పురా. అరే ఎండాకాలంలో చెట్టు కింద, వర్షాకాలంలో గొడుగు కింద, చలికాలంలో బిలాంకెట్ కింద పండుకుంటే ఆ మజానే వేర్రా. పోయే కాలం పాడ మీద నీకు మంచిగా సెట్ అవుతుందిరా. షర్ట్ వేసుకున్నామని చాలా పెడుతుంది. ఎవరైనా మంట పెడితే మంచిగా. ఈడెవరు మంట పెట్టిరుగా, మంట కాకపోయి అరే మంట పోతుంది గడ్డే ఇటు పోతుంది మంట ఇన్నే ఉండే. జరుగురి. అబ్బా అరే గీడ మంట పెడితే గడ్డెటు పోతాను. ఇట్లా ఇట్లా అబ్బా నీకు ఇది వినట్టు కనబడుతుందారా? నీకు ఈ బర్రె తొమ్మిది కనబడతలేదా? అవునా నీకు జాగలేనా? ఇక్కడ వచ్చి కూర్చుంటానే ఎంత నువ్వు అటు కూర్చోరా, అంత జాగ కదా. ఈ పొగ పడగా నా కళ్ళకి వస్తుంది. పోరాకుయ్య ఇంకా మంట అయితే పెట్టంత పొగ. అరే నిన్నే రానేది. నన్నేనా? సరే పెడతాం. లచ్చక్క ఏంటి లచ్చక్క మన మంటగాళ్ళు మంట పెట్టి కావచ్చు, పోదామా? పోదాం. బాగా చలి పెడతాంది. పెట్టి లమ్మిన రాకముందే మంట. మరి ఏం చేయాలో పెట్టినాం, చలి బాగా పెడుతుంది కదా. ఘోరంగా లేచి ఏం నువ్వు ముసల్దాన్ బాగా అనుకుతున్నావు. అది పొద్దున్న నుంచి గిట్లనే అనుకుతాంది ముసల్దాన్ లెక్క. ఓ నీ లెక్క పోడా నీ ముసల్దాన్ లెక్క కనిపిస్తానా? వట్టి వచ్చి మంట అవుతానే ఎవరా? నీ అంతకు ఏదన్నా ఒకటి చెప్పన్నాడు. ఏంటిదిరా మనిషికి ఒకటి కురుకురే ఏమంటావారా? చల్ కుక్కురే కాదు, నీ అంతకు గడ్డన కట్టన చెప్పన్నాడు. తేపు నీ అందుకు ఏదో ఒకటి తెచ్చుడే. అబ్బా ఇదేమో తెచ్చినట్టు అచ్చి మంచి కూర్చొని కాగుతాంది. అక్క ఒక కురుకురే మంట అయిపోగానే మంచిగా మంట కాకుంటది. ఇక వేయండి కానీ సపరేట్ ఉండు. గిడ గడ్డి ఉన్నట్టున్నది, వీడెవరు నా కోసం పెట్టినట్టున్నాడు. బర్రె కట్టేసే ఉంది, గడ్డి మేసే బర్రె ఎక్కడి? బర్రె గదిలో నాన్న కాదుతులే దొంగ బర్రె. అబ్బాయి గడ్డి తెచ్చిండుగా, ఏ రే అంతా పొగలే వస్తుంది, మాండు తక్కువ ఉన్నది. కాశీ నిల్సోని ఎందుకు కాగుతున్నావు? గడ్డి తెచ్చినావుగా, కూర్చొని కావు. లక్ష్మి నేను కూర్చొని ఆగా, నాతో కాదు. ఏ కూర్చో అమ్మనే ఏమైందిరా? హర్షములు గిట్ట అయినాయారా? గట్ల చెప్తాను. లేదురా, కొద్దిగా దూరం జరిగే. మీరు దగ్గర కూర్చుంటే ఏం కాదు, కానీ నేను కూర్చుంటే వచ్చిందా? వారికి నల్ల ఉన్నవన్న పొగకుంటే ఇంకింత నల్లగా అవుతారని చెప్తాన్నా. ఇంకేముంది జున్ను ఇక్కడ నల్లబడడానికి. ఏం చెప్పావురా? అవి పొగ అంతా నాకెళ్ళి వస్తుంది. నీ ఊకే తోవలే ఉత్సవం నీకెళ్ళి రాకపోతే మాకెళ్ళి వస్తాదిరా. అంతే అంటావా? సరే సరే. పసిగాడేది? అరే పసిగా ఉన్నవారా? ఇక్కడనే ఉన్నాను, ఎటు పోలే. ఉన్నవారా? అప్పుడప్పుడు నవ్వురా కొద్దిగా. ఎందుకే నన్ను నవ్వంతా మంచిగా ఉంటుందా? అట్లా కాదురా, ఈ చీకట్లా కనిపిస్తలేవు, నవ్వుతే నీ పనులన్నీ చూసి గుర్తుపడదామని. ఏంటి గలంత ఎట్లుంది? ఏముంది, అంత చీకటి ఉంది. అది కాదు, నీ నెత్తికంతేంది ఎరి ఊసుకున్నట్టు. ఓ గిరా దోమపోటు తలిగింది. అబ్బా దోపడు తగిలింది, అయితే మందు కొట్టప్పేనో. ఏ మందు కొట్టు అద్దయ్యా, కొత్తగా వచ్చినట్టు ఉంది, గోపిచ్చుడే. మరి మల్లెల పొలంలో మిషన్ వస్తుందట, ఆయన ఇక్కడికి రమ్మన్నమాట. ఏ మిషన్ అద్దే దిగబడుతుంది, చేత్తోనే గోపిస్తా. వీళ్ళ ఫ్లటింగ్ మొహాలు. నీ భలే ముచ్చట్లు పెడతారా? ఈయనకేమో దోమపోటు తగిలిందంటే ఈడేమో మిషన్ తో కోపిస్తాడట. నాకు నిద్ర వస్తాను, పడుకుంటా. అరే నాకు కూడా భయం అవుతుంది, నేను కూడా వస్తాను. నేను కూడా పోతే పడుకుంటా. అరే మేము మొన్న పత్తెరమేనోరా, పత్తెరపోతే ఒక తచ్చింద్రా, అది ఎరువు లేదు చేసు లేదు, కూర్చుంటూ అంతా మాట్లాడలేదు. ఇలా వచ్చింది రాత్రిపూట ఒకతే ముచ్చలు పెడుతుంది. పిసిగిట్ట లేచిందా, దయ్యం గిట్ల పట్టిందా? ఆను లేదు ఇక పత్తెర లచ్చి పెట్టిన ఘోరంగా భయపడ్డది.
నిజంగా దయ్యం పట్టినట్టున్నది. ఘోరంగా నవ్వినవురా. ఇది ఒకటేసారి దయ్యం లెక్క నవ్విందేంది? పూరికి ఇట్లా ఏమైనా అయిందేంది? లచ్చి ఓ లచ్చి ఓ లచ్చి ఎవరు? శ్రీకాంత్ అన్న నువ్వానే? సీకర్లో ఒక్కదాన్ని కూర్చొని ఏం మాడతానే? నేను ఒక్కదాన్ని కాదు, పసికాంతో ముచ్చట్లు పెడతాన్నా. పసిగాడా ఏడు ఎక్కడున్నాడు? అరే పసి, ఒకసారి నవ్వురా, ఇక నిన్నెవ్వరు గుర్తిస్తలేరా. పసిగా నువ్వు నిజంగానే ఉన్నావారా? నాకు సీకర్లు ఏర్పడలేదురా. నువ్వు నేనేమో దానికి దయ్యం పట్టింది అనుకున్నా. శ్రీకాంత్ అన్న నేనేనే, నాకు దయ్యం పట్టలే, నాతోనే ముచ్చట పెడతాను. నల్లగా ఉంటా చీకట్లు ఏర్పడా. ఎంతసేపు అవుతారు? 11 అవుతుంది. సపరేట్ పోయి ఇంట్లో పడుకోపోరి. 11 అవుతుందట, పసిపోదాంపా. యాక్షన్. అరే ఏంటి నీకు విషయం తెలుసారా? ఏదిరా చింతకి లాంటి లేచిపోయింది అదేనా? అది కాదురా, చెప్పు. అయినా కానీ దానికి ఏం రోగం రా? గీత ఫ్రేమ్ పెట్టుకు అంతే. యాక్షన్. ఇది ఒకటేసారి దయ్యం లెక్క నవ్విందేంది? యాక్షన్. పసి గడ్డి తెచ్చి ఇదేంది? యాక్షన్. ఓ మంచిగా వచ్చింది పిల్ల పడవుతుంది. యాక్షన్. మరి మల్లెల పొలంలో పోతుందట, ఆయన ఇక్కడికి రమ్మనమాటవా? మిషన్ వాళ్ళు మీ తాత పెడతావా? మిషన్ వాళ్ళు మీ తాత పెడతావా? సైలెన్స్. యాక్షన్. అయినా దానికి ఏం రోగం రా, పెళ్ళి అయిపోయినాక లేచిపోయింది. పెళ్ళి అయిపోయినాక ఉన్నవారా? అప్పుడప్పుడు నవ్వురా కొద్దిగా. మంచి రాలే. యాక్షన్. నీ ఏమని అనేది గది కాదు. ఎవరి ఎత్తులు లేచిపోతా మనకేంద్రా. పోయే కాలం పాడ నువ్వు నవ్వుతాను. నీకు నవ్వుతాను చెప్పు. పొజిషన్ రోల్. సైలెన్స్. యాక్షన్. మరి మల్లెల యాక్షన్. యాక్షన్. మరి మల్లెల పొలంలో మిషన్ పోతుందట, ఆయన ఇక్కడికి రమ్మనమాటవా? యాక్షన్. సీక్రెట్లో ఒక్క కూర్చో నీతో నువ్వు మాడుకుంటున్నావిందే. చెప్పరా నువ్వే చెబుతాను. సైలెన్స్. యాక్షన్. అది పొద్దున్న నుంచి గిట్లనే అనుకుతాంది. ముసలా లెక్క. యాక్షన్. అబ్బా లక్ష్మి, నాతో కూర్చుని కావుడు కాదు, నాతో కాదు. యాక్షన్. అమ్మని పసిగా నువ్వు నిజంగానే ఉన్నావారా? నాకు సీక్రెట్ కనవాలే. నేను దానికి నిజంగానే. యాక్షన్. అరేనే అదంటలేను. ఎవరి ఎట్లా లేచిపోతా మనకేంద్రా. ఇప్పుడు నేను అనేది వేరేదిరా. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే మర్చిపోకుల్లి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా అవ్వండి.